మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జనరల్ ఆసుపత్రిలో ఉన్నాము. అయితే ఈ జనరల్ ఆసుపత్రిలో అంటే చూసుకున్నట్లయితే అంటే సామాన్యంగా ఈ రోజు మొత్తం ఎండలతో మొత్తం చాలా బగ్గుమంటున్నాయి. సామాన్య ప్రజలు ఎండకి తాళలేక మొత్తం చాలా అవస్థ పడుతున్నారు. ద సేమ్ టైం అంటే సామాన్య మళ్ళీ కాకుండా గర్భిణీ స్త్రీలు మొత్తం చాలా ఇబ్బంది పడుతుంది తెలిసింది. అయితే ఈ గర్భిణీ స్త్రీలు ఈ ఎండాకాలంలో ఎలాంటి జాగ్రత్త పాటించాలి, ఎలాంటి నియమాలు పాటిస్తే బాగుంటుందని చెప్పేసి మొత్తం మాట్లాడడానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు అడిగి తీసుకుందాం. నమస్తే. ఈ ప్రస్తుత రోజుల్లో మానవాళ్ళ కంటే కామన్ పీపుల్ కి ఎండకి తట్టుకోలేకపోతున్నారు కదా, గర్భిణీ స్త్రీలు ఏ విధంగా ఉంటే మంచిగా ఉంటుంది, ఏం చేస్తారు? మామూలుగా మనమైనా కూడా సమ్మర్ వచ్చేసరికి హైడ్రేషన్ అని చెప్తాం కదండి. మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అవన్నీ కూడా వెల్ మెయింటైన్ చేసుకోవాలని చెప్తాం. అట్లనే వీళ్ళకి ఏంటంటే ఇంకా వీళ్ళలో లోపల పిండం పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఉమ్మనీరు కూడా అనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఉమ్మనీరు మంచిగా ఉండాలి, మెయింటైన్ అవ్వాలి అంటే డైలీ నార్మల్గా తీసుకునే దానికంటే ఇంకో 2 to 3 లీటర్స్ వాటర్ కంటెంట్ వీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. అంటే జనరల్గా మేము ఒక 5 to 6 లీటర్స్ ఆఫ్ ద వాటర్ డైలీ అని చెప్పేసి వీళ్ళకి అడ్వైజ్ చేస్తాము. ఇంకొకటి ఇంకా బయట కూడా అంత ఏమంటారు మనం హీట్ స్ట్రోక్, సన్ స్ట్రోక్ అంటాం కదా, అలాంటి వాటికి వెళ్లకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. యాజ్ వెల్ బేబీ మూమెంట్స్ కూడా జాగ్రత్తగా, అంటే 5 months తర్వాత నుండి వాళ్ళకి బేబీ మూమెంట్స్ అని తెలుస్తాయి కాబట్టి బేబీ మూమెంట్స్ కూడా కరెక్ట్గా తెలుసుకోవాలని చెప్తాం. ఎందుకంటే కొన్నిసార్లు ఉమ్మని తక్కువ ఉన్నప్పుడు బేబీ మూమెంట్స్ కరెక్ట్గా తెలియకపోవడం కానీ ఇలాంటివి ఉంటాయి. సో ఉమ్మనీరు తక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకొని ఏ రూపంలో అయినా, వాటర్ అయినా కానీ లేకపోతే లైక్ మన ఫ్రూట్ జ్యూసెస్ కానీ లేకపోతే కోకోనట్ వాటర్ కానీ అలా తీసుకోమని చెప్తాము. బేబీ మూమెంట్స్ తెలుసుకోమని చెప్తాము. ఇంటి పట్టునే ఉండవని అదొక సలహా. ఒకటో నెల మొదలుకొని 9వ నెల వరకు కూడా పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి సూచన సలహాలు ఇస్తుంటుందా? మీరు వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఆరోగ్యపరంగా? అంటే ఫస్ట్ 3 months అనేది ఎవరికైనా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత 5 months వరకు, అంటే ఫస్ట్ 3 months ఏంటంటే బేబీ యొక్క అన్ని అవయవాల డెవలప్మెంట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 5 months వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. ఇంకా తర్వాత నుండి గ్రోత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గ్రోత్ అనే దాన్ని బట్టి మనం హై ప్రోటీన్ డైట్ తీసుకోమని చెప్తాం. 5 months దాటిందంటే వాళ్ళకి లైక్ వామిటింగ్స్ అలాంటి ఏం లేవు, సబ్సైడ్ అవుతున్నాయి, బాగానే ఉందంటే హై ప్రోటీన్ డైట్, ఐరన్, కాల్షియం ఇలాంటివి తీసుకోమని చెప్తాము. 5 months వరకు అయితేనేమో అవయవాలు డెవలప్మెంట్ ప్రాపర్గా ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన టెస్ట్లు కూడా మేము చెప్పిన టైంకి ఏ మంత్కి ఎట్లెట్లా రావాలో అలా చెప్పినప్పుడు వాళ్ళని అట్లా రమ్మని చెప్పేసి చేసుకోమని చెప్తాము. ఒకసారి గర్భిణీ స్త్రీలకు కూడా బాడీ డిహైడ్రేషన్ వల్ల కూడా సమస్యలు పడిపోవడం చాలా చూస్తుంటాం మనం. అలాంటప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇంటి దగ్గర ఉంటారు కదా, వాళ్ళు ఏ విధంగా అదే అండి, ఇంటి దగ్గర మనకి నార్మల్ గా మన దగ్గర అవైలబుల్ ఉన్న ఫ్లూయిడ్ కంటెంట్ ఏది ఉంటుందో దాన్ని లైక్ వాటర్ కానీ మన దగ్గర, ఇంకా లైక్ ఫ్రూట్స్ తినడం కానీ, కోకోనట్ వాటర్స్ కానీ, ఇంకా ఉమ్మనీరు చాలా తక్కువ ఉందంటే మనం చెకప్కి వచ్చినప్పుడు ఉమ్మనీరు తక్కువ ఉందంటే మనము వాటికి ఆర్జినిన్ సాచెస్ అని కూడా రాస్తాము. బ్లడ్ సర్క్యులేషన్ పెంచేసి బేబీలో లోపల ఫ్లూయిడ్, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కంటెంట్ మెయింటైన్ అవడానికి కూడా మేము అవి రాస్తూ ఉంటాము. అదే దాంతో పాటు వాళ్ళు బేబీ మూమెంట్స్ కూడా తెలుసుకుంటూ ఉండాలి. అది మెయిన్. గర్భిణీ స్త్రీలో వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా 9 వరకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? జనరల్ గా అయితే ఫస్ట్ 3 months ప్రెగ్నెంట్ లేడీస్ కి ఏంటంటే నాజియా, వామిటింగ్ సెన్సేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి కొంతమందికి. అలాంటి వాళ్ళకి ఏంటంటే జస్ట్ డ్రై ఫుడ్ లైక్ డ్రై బిస్కెట్స్, రోస్ట్ అట్లాంటివి తీసుకోమని చెప్తాము. స్పైసీ ఫుడ్ కొంచెం అవాయిడ్ చెప్తాం అలా. ఇంకా 5 months చాలా మందికి ఏంటంటే 4 months వరకు ఈ కంప్లైంట్స్ సబ్సైడ్ అవుతాయి. తర్వాత నుండి వాళ్ళు కొంచెం బెటర్ గానే ఫీల్ అవుతారు. ఆ తర్వాత నుండి వాళ్ళకి హై ప్రోటీన్ డైట్ లైక్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ కానీ, కీమా ఇలాంటి ప్రోటీన్ డైట్ తో పాటు కాల్షియం రిచ్ ఫుడ్ కూడా తీసుకోమని చెప్తాము, లైక్ పాలు అట్లాంటివి. దాంతోపాటు ఐరన్ వాళ్ళు ఎంత తీసుకున్నా ఐరన్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము ఐరన్ టాబ్లెట్స్ కూడా మినిమం ఆఫ్ కంటిన్యూస్ 3 months అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి ప్రెగ్నెన్సీలో. ఈ వేసవిలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త, అతి జాగ్రత్త అదే చెప్తాం కదండి, బయట తిరగడం కొంచెం తగ్గించాలి, ఇంటి పట్టునే ఉండాలి. మామూలు జనాలమే మనము హీట్ స్ట్రోక్ తో ఇలా అయిపోతాము, ఇంకా దే ఆర్ మోర్ ససెప్టబుల్ కదా. సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి, చల్లగా వెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంకా 5 to 6 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇలా చెప్పాం కదా, ఫ్లూయిడ్ కంటెంట్ అలా తీసుకుంటూ ఉండాలి. అది మెయిన్, ఏ రూపంలో అయినా. కాటన్ క్లోత్స్ ఈ మధ్య కాలంలో కూడా వాళ్ళకి ఎక్సర్సైజ్ సంబంధించి కూడా మన హాస్పిటల్ ప్రొవైడ్ చేశారు. వాటిని ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు?
మన దగ్గర ఇక్కడ మిడ్ వైఫ్స్ కూడా ఉన్నారండి, వాళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఫస్ట్ 3 months వరకు అంటే జస్ట్ జెంటిల్ వాకింగ్ అలాంటివి చేసుకోవచ్చు. తర్వాత నుండి అంటే నియర్ టు 7 months క్రాస్ అయ్యారు అంటే చెప్పేసి వాళ్ళకి ఏంటంటే మనం స్క్వాట్స్ కానీ లైక్ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి కూడా సజెస్ట్ చేస్తాం మనము. ఇంకా మెడిటేషన్ కూడా అడ్వైస్ చేస్తాం. మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, బేబీ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి. మరీ అన్అవాయిడబుల్ సిచ్యుయేషన్స్ వస్తే మాత్రం కొంచెం కాటన్ క్లోత్స్ వేసుకొని కొంచెం గాలి తగిలేటట్టు అలా ఎర్లీగా చెకప్స్ కి రావడము, ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎండ తగిలే పరిస్థితి వస్తే మాత్రం డిహైడ్రేషన్ అవాయిడ్ చేసుకునేదానికి ఫ్లూయిడ్స్ మంచిగా తీసుకోవాలి. సార్ చెప్పినట్టు కొబ్బరి నీళ్ళు, దే హ్యావ్ టు క్యారీ దేర్ ఓన్ వాటర్ బాటిల్ అన్నీ తీసుకొని రావాలి. మరి మిట్ట మధ్యాహ్నం కాకముందే వచ్చి చెకప్స్ చేయించుకొని వెళ్తూ ఉండాలి. అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఒక వాటర్ ఒకటే కాకుండా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్, డైట్ పరంగా కూడా చేంజెస్ చేసుకోవాలి. సమ్మర్ లో ఈజీగా అరిగే లైట్ ఫుడ్ తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ అవన్నీ తీసుకుంటే డైజెషన్ కూడా సమ్మర్ లో ఎక్కువగా అవ్వదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని బేబీ మూమెంట్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా మన జనరల్ ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ నార్మల్ డెలివరీ విషయంలో కూడా మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తున్నారు వాళ్ళు? నార్మల్ డెలివరీస్ కి ఎక్సర్సైజెస్ అన్నది చేస్తూ ఉండాలి. సో మన దగ్గర ఇక్కడ ఉన్నారు, మిడ్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు వచ్చినప్పుడు పేషెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు, ఎక్సర్సైజెస్ చేపిస్తూ ఉంటారు. డెలివరీ టైంలో కూడా ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. డిహైడ్రేషన్ అన్నది ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ప్రెగ్నెన్సీలో అయినా, డెలివరీ టైంలో అయినా, డెలివరీ అయిన తర్వాత అయినా మంచిది కాదు లేడీస్ కి, వాళ్ళ పిల్లలకి, ఇద్దరికి కూడా. సో డిహైడ్రేషన్ అవాయిడ్ చేయాలి. ఎక్సర్సైజెస్ చేపిస్తాం ఇక్కడ. అండ్ న్యాచురల్ గా నొప్పులు రావడానికి ట్రై చేస్తాము. డెలివరీ డేట్ వరకు ఆగి న్యాచురల్ గా నొప్పులు వస్తే ఇంకా సులువుగా అవుతుంది. లైట్ ఫుడ్ తీసుకోవాలి. 9th month లో అసలు ఆయిల్ ఫుడ్ అన్నది అవాయిడ్ చేయాలి. కంప్లీట్ 9th month లో ఆయిల్ ఫుడ్, నాన్ వెజ్ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే ఎమర్జెన్సీస్ అన్నవి చెప్పిరావు మనకి. సో వాళ్ళు నాన్ వెజ్ హెవీ ఫుడ్ తీసుకొని వస్తే ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో ఇబ్బంది అవుతూ ఉంటది. దాంతో పాటు ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి. బేబీ మూమెంట్స్ చూసుకుంటూ ఉండాలి. 9th month లో కొంచెం వాకింగ్ అది చేస్తూ ఉండాలి, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మన ఇండియన్ లైఫ్ స్టైల్ ఫాలో అయితే చాలు. ఇప్పుడున్న వెస్టర్న్ లైఫ్ స్టైల్ ని కొంచెం మానేసి ఇండియన్ లైఫ్ స్టైల్ ఫాలో అయితే నార్మల్ డెలివరీస్ అనేవి సులువుగానే అవుతాయి. పిల్లలు కూడా ఏ విధంగా ఉండాలి, తల్లులు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి మన జనరల్ ఆసుపత్రి ఆర్ఎం గారు మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అడిగిన చెప్పండి. మీరు ఏంటి అసలు పిల్లలు పుట్టినాక వాళ్ళకి ఏ విధంగా తీసుకోవచ్చు జాగ్రత్త ఎండాకాలంలో? మీరు ముఖ్యంగా ఎండాకాలంలో ముఖ్యంగా పిల్లలు ఎండకు ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి. మరియు పూర్తి స్థాయిలో బట్టలు వేసుకోవాలి. అండ్ ఎలక్ట్రాల్ పౌడర్, ఒకవేళ ఎండ హీట్ స్ట్రోక్ తగిలినట్లయితే ఎలక్ట్రాల్ పౌడర్ కానీ ఎలక్ట్రాల్ సొల్యూషన్ కానీ తీసుకోవడం మంచిది. ఎక్కువ మోతాదులో నీళ్లు కానీ కొబ్బరి నీళ్లు కానీ తీసుకోవడం వల్ల ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా, డీహైడ్రేషన్ పడితే వాంతులు వేరేసిన అవకాశం ఉంటుంది కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలి. ఈ సమ్మర్ లో ఎక్కువగా చిన్నపిల్లలకి చికెన్ పాక్స్ అన్నట్టు, ఇంకా వైరల్ ఫీవర్స్, ఈ తర్వాత మోషన్స్ కూడా అవుతుంటాయి కదా. దీని నేపథ్యంలో మీరు వాళ్ళకి తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు చూపెడుతున్నారు? పిల్లలు ముఖ్యంగా ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కాకుండా, ఎవరైనా పిల్లలు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న పిల్లలకు దూరంగా ఉండి ఐసోలేటెడ్ గా ఉంచడం. ఇన్ఫెక్షన్ వచ్చిన పిల్లలు ఐసోలేటెడ్ ఉండి పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గిన తర్వాత జనాల్లో కలవడం మంచిది. అండ్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ముఖ్యంగా పిల్లలకి ఎలాంటి అంటే డిసీజెస్ వస్తాయి? మెయిన్ గా ఎండాకాలంలో ముఖ్యంగా ఎండలకు ఎక్స్పోజర్ కావడం వల్ల హీట్ స్ట్రోక్ వచ్చి అపస్మారక స్థితిలో పోవడం జరుగుతుంది. దీనివల్ల ఎక్కువసేపు ఎక్స్పోజ్ అయితే ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా మరియు ఎండకు ఎక్స్పోజ్ అయ్యే పరిస్థితి వస్తే పూర్తి స్థాయిలో లవణాలు మరియు నీళ్లు కలిపిన ఓఆర్ఎస్ సొల్యూషన్ కానీ, కొబ్బరి నీళ్లు కానీ ఇలాంటి తీసుకోవడం. మరీ అపస్మారక స్థితిలో పోతే దగ్గరలో ఉన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఐ ఫ్లూయిడ్స్ చేసుకోవడం మంచిది. ఆసుపత్రులకు వచ్చిన పిల్లలకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్స్ కానీ, అంటే చిన్న క్షణాల్లో అంటే బాబు పరిస్థితి విషమించినా కూడా మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్స్ పిల్లలకి ఈ సమ్మర్ లో? మహబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎండాకాల తీవ్రతను బట్టి కలెక్టర్ గారి ఆదేశానుసారం, డిఎంఈ గారి ఆదేశానుసారం 20 పడకల పెద్దలకు సంబంధించిన వార్డు మరియు 14 పడకల పిల్లల వార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఎండాకాలంలో
ట్రీట్మెంట్ చేయడానికి డ్యూటీ డాక్టర్, డ్యూటీ పీడియాట్రిషియన్, డ్యూటీ ఫిజిషియన్ తో పాటు సీనియర్ ఫిజిషియన్ కూడా ఆన్ కాల్లో ఉంటూ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఏ కేసులు వచ్చినా పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ చేయడానికి మందులు మనకు అందుబాటులో ఉన్నాయి, డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నది. అండ్ దాంతోపాటు ఓఆర్ఎస్ లిక్విడ్ కానీ ఓఆర్టీ కార్నర్ అని ఓఆర్ఎస్ లిక్విడ్ ఒక వార్డులో పూర్తి స్థాయిలో ఉంచి ఎలాంటి కండిషన్ అయినా మేము ట్రీట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఉత్తర మనం చూసుకుంటే మన మహబూబాద్ జనరల్ హాస్పిటల్ మాత్రం సంబంధించినటువంటి వేసవి కాలంలో ఇటు బాలింతలకు ఇటు చిన్నపిల్లలకు ఈ వేసవి ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు కూడా కరెక్ట్ ఆదేశాలు మనకు సిద్ధం చేసింది వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది.